నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తుల కోసం వెంపర్లాడేది చంద్రబాబు అని ధ్వజం. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందరూ నిబంధనలు పాటించాలన్న కలెక్టర్ ఢిల్లీరావు సభలో సమావేశాలు నిర్వహించాలన్న అనుమతి తప్పనిసరి అని సూచన. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4,19,00,000 రూపాయల నగదు సీజ్ చేశామన్న పోలీస్ కమిషనర్ కాంతిరాణా. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకువెళ్లేవారు తగిన ఆధారాలు చూపాలని హెచ్చరిక. 33వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో కేసు వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందరూ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. ఎటువంటి సభలు సమావేశాలు పెట్టాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ కార్యాలయాలపై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫోటోలు ఉండరాదన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 1,863 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తం ఓటర్లు 16,83,000 ఉన్నారన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటి వస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మాకు ఒక 30 మంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ ఆఫీసర్స్ అనేటువంటి ఉన్నారు. ప్రతి మండలానికి ఎంపీడీఓ, ఈఓ పేరెంట్ అది కానీ, పెద్ద కార్పొరేషన్స్ అయితే జెడ్సీస్, చిన్న కార్పొరేషన్స్ అయితే చిన్న మున్సిపాలిటీస్ అయితే కమిషనర్స్. ఈ విధంగా ఈ 30 మోడల్ కోడ్ ఆఫీసర్స్ అండ్ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో చాలా ఎఫెక్టివ్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ మా ఆఫీసెస్లో ఫస్ట్ మా ఆఫీసులో ఉండేటువంటి ఫోటోలు, క్యాలెండర్స్, దెన్ ఆఫీస్ చుట్టూ ఉండే గోడల చుట్టూ ఉండేటువంటి ఏమైనా ఒకవేళ రాతలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రాపర్గా చేశాము. తర్వాత పబ్లిక్ ప్లేసెస్ అనే రోడ్స్ అవ్వచ్చు, బ్రిడ్జెస్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, ఇలా బస్ స్టేషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే అనాథరైజ్డ్ డిఫేస్మెంట్ జరిగిన అనాథరైజ్డ్ అన్నీ కూడా ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, అనాథరైజ్డ్ ఆల్ అనాథరైజ్డ్ అన్నిటికీ కూడా వైట్ వాష్ వేయడము, మొత్తం తీసివేయడము అంతా కూడా. ఇప్పుడైతే కేసెస్ ఏం పెట్టట్లేదు. అవంతా కూడా మొత్తం అంతా కూడా ఫుల్ కోఆర్డినేషన్తో ఇటు ఎంసీసీ ఆఫీసర్స్, కన్సర్న్ ఎస్హెచ్ఓస్ అంతా కలిసి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అనేటువంటి తీసివేయడం జరిగింది. దెన్ ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే అనాథరైజ్డ్ ఏవైతే ఉన్నాయో ఆల్ అనాథరైజ్డ్ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండే వాటన్నిటిని కూడా డ్రైవ్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కూడా 90% అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు 3 గంటలకి ఆ పార్ట్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అనేటువంటి చేస్తూ ఉన్నాము. అక్కడక్కడ చిన్న కొంతమంది మా ఏఆర్ఓలకి, ఆర్ఓలకి డౌట్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఏది ఆథరైజ్డ్, ఏది ఇయర్ మార్క్డ్లో ఏం ఉంచవచ్చు, ఇలాంటి డౌట్స్ అనేటువంటి అంటే అన్ని రకాల డౌట్స్ కూడా పూర్తిగా అనేటువంటి క్లారిఫై చేశాము. దే ఆర్ ఆన్ ద జాబ్. ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేదు. ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా తీసాక కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెడితే, కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి, స్ట్రీట్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒకరు వాల్ రైటింగ్ రాశారు, కొత్తగా అనాథరైజ్డ్ పోస్టర్ పెట్టారు, ఇలాంటివి ఏమైనా పెడితే దాని తగ్గట్టుగా ఐపీసీ 188 కానీ 171H ఐపీసీ కానీ, దెన్ 97 మాకు ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది, ఈ డిఫేస్మెంట్కి సంబంధించినది ఏపీ యాక్ట్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్తో అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్ల రూపాయలు సీజ్ చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలియజేశారు. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తగిన ఆధారాలు ఉంచుకోవాలని, లెక్కలు చూపించుకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామని, నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెడితే చర్యలుంటాయని హెచ్చరించారు. కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న
నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్ ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ ఇంత కలెక్టర్ గారు చెప్పారు మీకు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఏమైనా కార్డ్ సచ్ ఆపరేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనము సక్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మన సిటీలో కంటిన్యూస్గా నైట్ టైం చెకింగ్స్ కానివ్వండి, లాడ్ చెకింగ్స్ కానివ్వండి, ఇవి కూడా చేస్తున్నాము. ఈ ఎంసీసీ వైలేషన్స్కి వచ్చి మీ అందరికీ తెలుసు, ఫస్ట్ 24 అవర్స్లో గవర్నమెంట్ బిల్డింగ్స్, సెకండ్ 48 అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో మన ప్రైవేట్ ప్లేసెస్లో కూడా తీయాల్సి ఉంటుంది. దీనిపై బోత్ మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ గారు, మేము అందరం కలిసి కూడా దాదాపు 99% నాకు తెలిసినంత వరకు తీసేసాము. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వచ్చుంటే కూడా మా దృష్టిలో పెట్టండి, డెఫినెట్గా మేము చేస్తాం. అంతేకాకుండా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ ఇలాగ చెప్పినట్టు కరెక్ట్గా చెప్పినట్టు 1950 కానీ ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా సివిజిల్ యాప్లో ఇచ్చినా కూడా మాకు ఇమీడియట్గా తెలుస్తుంది. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ది జరిగిందని, ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని, రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్లో బోండా ఉమ్మాని నమ్మవద్దన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏం చేశావో సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చెప్పలే, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా, కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోతలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు, పొరపాటున కూడా. ఎందుకంటే ఇది పనికిరాని కొబ్బరి బొండం, నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. వాళ్ళ అప్పటి పాలకుల అభివృద్ధినే చూసుకున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజలకి ఏమేం కావాలి అనే దాని మీద, అదేగా డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా మేము ప్రజలకు చేయడం జరిగింది. అదే మా గెలుపుకి రేపు ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు చేసిన మోసానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి రేపు జరుగుతున్న యుద్ధంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజార్టీ. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరై ప్రజాగణం సభపై
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని చంద్రబాబు నోటికొచ్చినట్లు తిట్టారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదు కానీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. సభ జరుపుకోవటం చేతకాక పోలీసులపై విమర్శలు చేశారు. కనీసం ఒక చిన్న సభ నిర్వహించడం చేతకాకపోతే రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అంటూ సజ్జల ధ్వజమెత్తారు. సభ అంటూ పిలిచి ప్రధానిని అవమానించారని విమర్శించారు. మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు. పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతగాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి. ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు క్వశ్చన్ చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు పీడకలలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకొని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ప్రధాని ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే ఆయన ఇది అంటున్నారు, ఓటు వేయొద్దు అంటున్నారని ఆయన అంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటేని ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పిన దానివల్ల ఉపయోగం దానివల్ల ఏం ఉండదు. వాస్తవం మీద ప్రజలకు తెలుసు, వాస్తవం మీద మీకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా ఇవి చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా, అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు. 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చెప్తేనో లేకుంటే మేము కలుస్తామని. ప్రతిపక్షాలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేని దీనస్థితిలో ఉన్నాయని కార్పొరేటర్ సత్యం ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలో 18వ డివిజన్ నందు రాణిగారి తోట, సంకుల పేరయ్య స్ట్రీట్, మిర్యాలవారి స్ట్రీట్ ప్రాంతాల్లో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను బి అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందచేయటం జరిగిందని, స్వర్గీయ వైఎస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నేను మన కళ్యాణ మండపం ఆగిపోయిన దాన్ని 1,70,00,000తో మొన్నే ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థను చేసి స్కూల్కి దారిస్తాం జరిగింది. అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుమతి. అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు 12 రోడ్లు ఉన్నాయి. 12 రోడ్లకు కూడా యూజరీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 108కి ఒక రూమ్ కట్టిస్తుంది 12 లక్షల రూపాయలతో. అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు కిందకి రావడం కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా వేయడం. అలాగే గతంలో ఈ ప్రాంతంలో గంజాయి మొక్క అడ్డాగా ఉండేది. మరి వాటిలన్నిటినీ కాదని ఈ రోజున పట్టపగల్లాగా ఇవాళ ఒక మనిషి నించుంటే ఆ సందు చివరి మనిషి కూడా కనబడేటట్టు ఈ డివిజన్ మొత్తం లైటింగ్ వ్యవస్థ నింపారు. అలాగే ఎవరైతే గంజాయి బ్యాచున్న వాళ్ళందరినీ పాల్తారు. అది కాకుండా నిరంతరం ప్రజలతో ఉంటూ రుజువు చేస్తాం, కళ్ళకు కట్టినట్టు చూపెడతాం, మీకేమైనా ఉంటే రండి. అలాగే 10 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడా, చిన్న ఇది
ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితం అక్కడ ఏదో కలవట్టి అన్నీ పోతే ఒక్క రోజులో చేస్తే తెలుగుదేశం అబ్బో మా ఎంపీ చేశాడు మా ఎంపీ చేస్తాడు అన్నారు. ఈరోజు అదే ఎంపీ గారిని అడగండి, మా పార్టీలో ఉన్నాడు కదా. ఎక్కడన్నా గద్దె రామన్ గారు ఈ ప్రాంతంలో రూపాయి అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తే చేస్తాను. ఎక్కడ కూడా రావటం కారు దిగటం నలుగురు తీసుకున్న పక్క డివిజన్ నుంచి ఈ డివిజన్ కూడా ఈ డివిజన్లో 10 మంది కార్యకర్తలు లేరు. పక్క డివిజన్ రావటం ఏదో ఒక అలజడి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశాడు. ఏం పథకాలు వచ్చినాయి, ఎటువంటి సంక్షేమం జరిగింది అని చెప్పని తన ఒక ఇదిలో అందరినీ కూడా కలుసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అండి. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారో అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకనంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసినటువంటి పార్కు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా భారతీయ జనతా పార్టీ పశ్చిమ సీటును ఆశిస్తున్నట్లు ఏపీ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావు తెలియజేశారు. భవానీపురం శివాలయం సెంటర్లో ఓ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా, రాజధాని ఇక్కడే ఉండాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. వక్కలగడ్డ భాస్కరరావుని భవానీపురంలో వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఉంటాను. మీ అందరికీ తెలుసు ఈనాటి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే, అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నా, మన రాబోయేటువంటి తరానికి మంచి ఆంధ్రప్రదేశ్ని ఇవ్వాలన్నా, మనకు ఒక రాజధాని ఏర్పరచుకోవాలన్నా అవసరమైంది ఈ కూటమి. తెలుగుదేశం, బీజేపీ అండ్ దాని జనసేన ఈ మూడు కలిసినటువంటి కూటమిలో వీరందరూ కలిసి సమృద్ధిగా, సమిష్టిగా, సమైక్యంగా వీళ్ళ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈనాటి ఉన్నటువంటి రాక్షస క్రీడ అంతమొందుతుంది, ఈ పాలన తగ్గుతుంది. మంచి పరిపాలన, సుపరిపాలన, మంచి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశం పెరుగుతుందని, అందులో ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సమైక్యత, సమానత్వము, సమగ్రత భావాలు, ఆశలు, ఆశయాలతో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని, దీన్ని ఒక సస్యశ్యామలం చేయాలని, రాబోయేటువంటి తరానికి మనం మంచి పళ్ళు అందించాలని, జీవన విధానంలో మార్పు రావాలని. ఏదైతే మా బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు భాస్కర్రావు గారు చెప్పినట్టు వ్యాపార మరియు వాణిజ్య రంగాల్లో, సేవా రంగాల్లో, ఎన్నో రంగాల్లో ఈ ఒక్కలగడ్డ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. అది మీకు తెలిసిన విషయమే. ఒక్కలగడ్డ ఫౌండేషను, అట్లాగే స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారేంటని చెప్పని మమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. 2014లోనే ఆయన కంటెస్ట్ చేయాలని ఆలోచనలుగా ఆయన చేస్తున్నదే అది. అంటే ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా వాళ్ళు ఎదగడానికి ఎంతో తోడ్పడ్డారు. అలానే ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న సమస్యల్ని ఎన్నో విధాలుగా సాల్వ్ చేశారు. అలానే లయన్స్ క్లబ్ ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ గ్రామాల్లోకి ఆల్రెడీ ఆ రోజుల్లోనే లయన్స్ క్లబ్లో సర్వీస్ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో తిరిగి అక్కడున్న సమస్యలన్నీ తెలుసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వక్కలగడ్డ భాస్కర్రావు గారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమరశంఖం పూరిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో మొదటి సభ పొద్దుటూరులో నిర్వహించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపై వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో పొద్దుటూరుకు చేరుకుంటారు.
ఇక మార్చి 28న నంద్యాలలో, మార్చి 29న కర్నూలులో, మార్చి 30న హిందూపురం లోక్సభ స్థానాల పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన చట్టాలను సవరిస్తామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇవ్వాలని ధర్మపీఠం ధర్మకర్త భూమయ్య తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర సహకార ధర్మపీఠం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్త సంబారపు భూమయ్య మాట్లాడుతూ, విజయవాడలో ఆయా పార్టీల నాయకులను కలిసి వినతి పత్రాలు ఖర్చులను తగ్గించుకుని దానికి మూలధనంగా దాచుకున్నారు అని, 40,689 కోట్లతో సుమారు 9 లక్షల వివిధ రకాల సహకార సంఘాలను స్థాపించుకున్నారని చెప్పారు. దానితో వ్యాపారము నిర్వహిస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆస్తులను సంపాదించి ప్రముఖ ఆర్థిక రంగాల్లో సహకార వ్యవస్థను నిలబెట్టారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 60% ఉన్న భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10%గా ఉన్న పెట్టుబడిదారులకు అక్రమంగా అప్పగించడానికి చట్టాలను రూపొందించడం ఏంటని ప్రశ్నించారు. సహకార ధర్మపీఠం సహకార ధర్మ ప్రచారానికి, దాని సహకార ధర్మ రక్షణకు ఈ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధర్మం అనేది సహకార ధర్మము అమలు చేయనిదే ఏ ఆర్థిక సామాజిక ధర్మము వర్ధిల్లదు ఏం అనేది ఇది నిర్వివాదాంశము. ఎందుకంటే సహకార ధర్మము దోపిడీ, సామాజిక దోపిడీ కానీ ఆర్థిక దోపిడీ కానీ నివారించి స్వయం సమృద్ధి చేపిస్తుంది ఈ సహకార ధర్మం. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థలైనా సరే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయినా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలైనా షేర్లు అమ్ముండని ఒక సవరణ తీసుకొచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఉన్న జిల్లా సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లలో పెట్టుబడిదారుల పనులు వాళ్ళు అయిపోతుంది. ఇది అన్యాయం. సో దానికి వ్యతిరేకంగా సహకార ధర్మపీఠం 2020లోనే మొత్తం భారత యాత్ర నిర్వహించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీకి ఎదురుగా ధర్మదీక్షలు నిర్వహించి లాస్ట్కు పార్లమెంటు ముందు కూడా ధర్మదీక్ష నిర్వహించి ఆ చట్టానికి మొత్తం రైతాంగానికి సహకార నాయకుల దృష్టికి తేవడం, దాని దుష్ఫలితాలను వివరించడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వము తాత్కాలికంగా ఏప్రిల్ 1 నుండి 21 నుండి అమలు కావాల్సిన చట్టం అది. మేము ఈ పోరాటం వలన అది అమలును వాయిదా. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ శాసనసభ సీటును బీసీ వర్గానికి కేటాయించాలని నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు కేవీ రామారావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు కేవీ రామారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య, బీసీ సమైక్య, యాదవ సంఘం సమైక్య, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు బీసీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర బీజేపీ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గొలగాని రవికృష్ణ పేరుతో ప్రస్తావిస్తూ మెమొరాండం అందజేస్తున్నట్లు వివరించారు. గొలగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజాసేవలో పేరుగాంచిన వ్యక్తి అని తెలిపారు. గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి అని తెలియజేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో కాకుండా విడప్పుడు కూడా మంచి స్పందనగా వచ్చింది. కరోనా టైంలో పేదవాడికి రూపాయి లేకుండా మరి గొలగాని ట్రస్ట్ నుంచి 10,000 మందికి ముందివ్వడం జరిగింది. అట్లాగే కొంతమంది నాయ బ్రాహ్మణులకి కిట్లు కూడా కరోనా టైంలో ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులు వాళ్ళకు కూడా పిలిచి 1 టౌన్ ఏరియాలో వారికి కూడా బట్టలు అవన్నీ కూడా అందించారు. ప్రతిసారి కూడా అన్నింటిలో కంటే అన్నదానం ముఖ్యమని భోజనాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నారు ఆ టెస్ట్ నుంచి. ఆ టెస్ట్ చాలా వరకు సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకు ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేకపోతున్నాం అనేది బాధాకరంగా ఉంది. అట్లాగే మరి ఈ 3 పార్టీల కలయికలో జరిగింది కాబట్టి
ఈసారి గొలగాని రామకృష్ణ గారికి, రవికృష్ణ గారికి ఈ అవకాశం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే కష్టపడి పనిచేసి ఆయన అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా కార్యక్రమం ఉందంటే ముందు ఉండేది గొలగాని ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా చాలా వరకు పేదవాడికి కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతుంది. తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభకి జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని, కో చైర్మన్ని, బీసీ జాతీయ సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిని. గొలగాని రవికృష్ణకి పశ్చిమ నియోజకవర్గం బీజేపీ తరఫున సీటు ఇవ్వాలని, ఆయనకి యాదవులు అక్కడ ఎక్కువగా ఉన్నారు, బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు, ఆయనకి 40,000 మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి అని అనుకున్నాం. ఏ రాజకీయ పార్టీ నేతలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించకపోవటం దారుణమని ఆనంద్ ప్రసాద్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, చీరాల నియోజకవర్గాల్లో పద్మశాలీలు అధిక శాతం ఉన్న ఏ రాజకీయ పార్టీ నేతలు పద్మశాలీలకు రాజకీయ అవకాశం కల్పించకపోవటం చాలా దారుణమని, వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు ప్రధాన రాజకీయ పార్టీలకు వారి ఓట్లతో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పేందుకు పద్మశాలీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తామందరం ప్రచారం చేసి ఆ ప్రధాన రాజకీయ పార్టీలకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధినాయకుడిగా ఉండి మీ పార్టీ తరపున చేనేతలు ఒక సీటు కూడా కేటాయించకపోతే మీరు ఏ రకంగా మీరు చేనేతల అంబాసిడర్గా చెప్పుకునే హక్కు మీకుంది. ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతో మీరు చేసే తప్పిదాలను, మీరు చేసే లోపాలను, చేనేతలు మీరు చూసే చిన్న చూపుని ఈ సమాజానికి చెప్తూ చేనేతలందరినీ ఐక్యం చేస్తూ చేనేత జాతిని మరి అందరినీ మేల్కొల్పి ఎక్కడైతే చేనేతలకు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చేనేతలకు వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తారో, ఎంతటి పెద్ద నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే వాళ్ళని ఓడించడమే ధ్యేయంగా మేము క్షేత్రస్థాయిలో పనిచేసి అందరిని ఐక్యం చేస్తాం. మా చేనేతల్ని గెలవడం కోసం మేము శాయశక్తులా కృషి చేస్తాము, అలా అందరినీ చైతన్యం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన విషయం, చేనేత మంత్రిత్వ శాఖ కేవలం చేనేత పరిశ్రమ మనుగడ కోసం, చేనేత వృత్తి పరిరక్షణ కోసం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన చేనేత మంత్రిత్వ శాఖనే చేనేత సామాజిక వర్గం వారికి కేటాయించకుండా దాదాపు గత 20 సంవత్సరాలుగా ఇతర సామాజిక వర్గాలకి కేటాయిస్తూ ఉన్నారు. ఈ సాధారణ ఎన్నికల తర్వాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేనేత శాఖ మంత్రిత్వ శాఖని చేనేత సామాజిక వర్గం ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన అంశం చేనేతలంటే సాధుత్వం కలిగినటువంటి ఈ సమాజంలో వస్త్రాన్ని ఇచ్చి పేరెన్నికనేటువంటి సామాజిక వర్గం. అలాంటి సాధుత్వం కలిగిన సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎదగకుండా ఎక్కడైతే చేనేతలు దామాషా ప్రకారం వారి జనాభా అధికంగా కలిగినటువంటి నియోజకవర్గాలను కూడా దయాక్షణ లేకుండా కబ్జాలు చేసి ఈయనటువంటి తక్కువ ఓట్లు కలిగినటువంటి కేవలం 5,000, 2,000 ఓట్లు కలిగినటువంటి ధనబలం కలిగినటువంటి ఈయనటువంటి నిలబెట్టి ఆ రకంగా చేనేతలను అన్యాయం చేస్తున్నారు. ఇది మేము ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరై చిలుకలూరుపేట బొప్పాడ ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీపడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. అనేక పథకాలకు కేంద్రం నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం సొంత స్టిక్కర్లు వేసుకుంటూ అంతా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని ప్రధాని చెప్పింది 100% నిజమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తారని అన్నారు. సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది, జయప్రదమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి
అతిపెద్ద బహిరంగ సభ నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే అగ్రనాయకులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజాగళం సభ ఈ భద్రతా వైఫల్యం మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విచారణ చేపట్టి దానికి బాధ్యులైన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన ఈ ప్రజాగళం సభలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణితో, బాధ్యతారాహిత్యంతో వేలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన సూచనలు కానీ మరి ఎటువంటి తెలియజేయకుండా ఇబ్బందులకి కారణమయ్యారు, దోచుకున్నారని కూడా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ఏదైతే బొప్పాడి చిలకలూరుపేట సభ ద్వారా ఇది తెలుస్తుందని చెప్పి కూడా ఈ అరాచక పాలనని అంతమొందించాలని కూడా ఈ సభ ద్వారా దేశ ప్రధాని గారు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, చాలా కేంద్ర పథకాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటే వాటికి స్టిక్కర్లు వేసుకొని అన్నీ మేమే చేసామని నాడు నేడు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, జలమిషన్ కింద అవ్వచ్చు, చాలా కేంద్ర పథకాలు అన్నదాత సాయం అవ్వచ్చు, ఇట్లా చాలా మంది అధికారులకు ఉండకూడదని మరి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొంతమంది అధికారుల పరంగా కావచ్చు, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని చేసినా కూడా మరి బొప్పొడి చిలకలూరుపేట ఎన్డీఏ కూటమి బహిరంగ సభ విజయవంతమైంది. చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. బ్రహ్మాండంగా కథం తొక్కి కార్యకర్తలు, నాయకులు, 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎండను కూడా లెక్క పెట్టకుండా చాలా పెద్ద ఎత్తున మండుటెండ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభను విజయవంతం చేశారు. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అన్ని పార్టీల వాళ్ళకి ధన్యవాదాలు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దాములూరు గ్రామం డొంక రోడ్లో సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహం లభ్యమైంది. ఈమెను ఎక్కడో హత్య చేసి పడవేసినట్లుగా కనిపిస్తోంది. క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తుల కోసం వెంపర్లాడేది చంద్రబాబు అని ధ్వజం. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందరూ నిబంధనలు పాటించాలన్న కలెక్టర్ ఢిల్లీరావు. సభలో సమావేశాలు నిర్వహించాలన్న అనుమతి తప్పనిసరి అని సూచన. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4,19,00,000 రూపాయల నగదు సీజ్ చేశామన్న పోలీస్ కమిషనర్ కాంతిరాణా. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకువెళ్లేవారు తగిన ఆధారాలు చూపాలని హెచ్చరిక. 33వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో కేసు వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.